అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మీరు కానీ ఫస్ట్ టైం నా వీడియో చూస్తూ ఉంటే నా పేరు సిరి అండ్ నా ఛానల్లో ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, వెళ్ళి చూసేసేయండి. సో ఈరోజు నేను వీడియోలో అయితే నా గోస్ట్ ఎక్స్పీరియన్స్ ఇంకొక ఇన్సిడెంట్ అయితే నేను షేర్ చేసుకుంటాను అనమాట. సో నేను ఆల్రెడీ నా ఇన్సిడెంట్ అయితే నేను షేర్ చేసుకున్నాను. సో ఆ వీడియో లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, వెళ్ళి చూసేసేయండి. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ వీడియోలో మీకు తెలిసే ఉంటుంది లైక్ నాకు ఇలాంటి గోస్ట్ ఎక్స్పీరియన్సెస్ జరిగాయి అని చెప్పేసి. సో నేను లైక్ ఆ వీడియో కింద కమెంట్స్ చూసిన తర్వాత లైక్ ఐ థాట్ ఐ షుడ్ అగైన్ షేర్ అనదర్ ఎక్స్పీరియన్స్ వాట్ హ్యాపెన్ టు మీ అనేసి నేను అనుకున్నాను అనమాట. సో దాట్ ఐఎమ్ డూయింగ్ దిస్ వీడియో. సో మీకు ఈ వీడియో అంత ఇన్ఫర్మేటివ్గా ఏది అనిపించదు అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ఓకే విత్ దిస్ గోస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నారు అంటే మొత్తం వీడియో అయితే డెఫినెట్లీ చూడండి. సో నా రియల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అయితే నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఏమైందంటే లైక్ నేను మా గ్రాండ్ మా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేదాన్ని అనమాట. సో వాళ్ళు వేరే ఊర్లో ఉండేవాళ్ళు. మేమున్న చోట నుంచి ఒక 2 to 3 hours జర్నీ అనమాట. సో ఐ యూజ్ టు నేను హాలిడేస్ దొరికినప్పుడు నాకు అలాంటి టైంలో అంతా నేను ఎక్కువ మా అమ్మమ్మతోనే నేను స్పెండ్ చేసేదాన్ని అనమాట నా టైం. సో అలానే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. అండ్ వాళ్ళు ఏం చేశారంటే కొత్తగా ఇల్లు లైక్ హోమ్ అయితే షిఫ్ట్ అయినారనమాట. సో వాళ్ళు హోమ్ షిఫ్ట్ అయిన తర్వాత నేను ఫస్ట్ టైం ఆ ఇంటికి వెళ్ళడం. సో ఇంతకుముందు వాళ్ళు వేరే ప్లేస్లో ఉండేవాళ్ళు, కాకపోతే ఏమంటారు దాని పక్కనే కొంచెం దగ్గరలోనే వేరే హౌస్ అయితే తీసుకున్నారనమాట. సో దట్ నేను ఫస్ట్ టైం వెళ్ళడం ఆ కొత్త ఇంటికి అయితే. సో అక్కడ ఎలా ఉంటుందంటే జస్ట్ వెరీ స్మాల్ ఏరియా, ఒక కిచెన్ ఉంటుంది, ఒక హాల్ ఉంటుంది, హాల్ పక్కన బెడ్రూమ్ అనమాట. ఇట్ ఈస్ వెరీ కంజెస్టెడ్ ఏరియా అనమాట. సో మా అమ్మమ్మ వాళ్ళు ఒకరే ఉండేవాళ్ళు అండ్ మా మామగారు ఉండేవాళ్ళు అనమాట. వాళ్ళు చిన్న స్పేస్ తీసుకుంటామని చెప్పేసి ఆ చిన్న స్పేస్లో అయితే వాళ్ళు ఉండేవాళ్ళు అనమాట. సో నేను ఫస్ట్ టైం ఆ ఇంటికి వెళ్ళినప్పుడు సో ఇట్ వాస్ నైస్. ఒక 2-3 days వరకు నేను బాగానే ఉన్నాను అనమాట. సో 2 to 3 days అయిన తర్వాత ఏమైందంటే లైక్ నేను ఫోర్త్ డే ఆ ఇంటికి వెళ్ళిన 4th day అనమాట. సో ఆ రోజు లైక్ ఇట్ వాజ్ లైక్ బిట్వీన్ 2 to 3 PM అనమాట. మధ్యాహ్నం 2 to 3 PM ఉంటుంది. సో ఐ వాజ్ స్లీపింగ్. సో నేను ఫుల్ స్లీప్లో ఉన్నాను, బెడ్రూమ్లో పడుకున్నాను అనమాట. సో బెడ్రూమ్లో ఏంటంటే లైక్ ఒకే ఒక విండో ఉంటుంది. సో ఆ విండో కూడా చాలా చిన్న విండో అనమాట. సో వెరీ స్మాల్ బెడ్రూమ్. సో ఆ స్మాల్ బెడ్రూమ్లో నేనైతే అరౌండ్ 2 to 3 అలా నిద్రపోతూ ఉన్నాను. సో నిద్రపోయిన వెంటనే ఐ గాట్ లైక్ స్లీపింగ్ పెరాలసిస్ ఎలా జరుగుతుందో, సో యూజువల్లీ ఎట్లా జరుగుతుందో సో అలా అయితే జరిగింది. సో నేను త్వరగా లైక్ 5 minutesలో ఇలా లేసేసాను అనమాట. సో లేసేసిన వెంటనే ఐ థాట్ లైక్ ఓకే సంథింగ్ నెగిటివ్ ఎనర్జీ ఉందనేసి నాకు అర్థమైంది. సో నాకు ఇది ఒక సైన్ అనేది లైక్ చిన్నప్పటి నుంచి ఉందన్నమాట. నేను ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ నిద్రపోతే నాకు క్లారిటీ వచ్చేస్తుంది అక్కడ నెగిటివ్ ఎనర్జీ ఏదైనా ఉందా లేదా అని చెప్పేసి. సో అలానే జరిగింది. సో ఐ థాట్ ఓకే యూజువల్గా జరుగుతూ ఉండేది కదా స్లీప్ పారాలిసిస్. సో అలానే అనుకునేసి గుమ్నా ఉండిపోయినాను అనమాట. సో అలా అయిన తర్వాత ఒక 2 to 3 days ఆఫ్టర్ 2 to 3 days డైలీ అలాగనే జరగడం స్టార్ట్ అయిందనమాట. అది మార్నింగ్స్లో నేను నిద్రపోయేదాన్ని కాదు. సో నైట్ టైమ్స్లో ఎక్కువ ఫ్రీక్వెంట్గా జరిగేదన్నమాట అది. సో ఐ థాట్ ఏంటి మళ్ళీ 1 or 2 times అయితే ఓకే, బట్ డైలీ ఎందుకు జరుగుతుంది అనుకునేదాన్ని. సో ఐ కెప్ట్ ఇట్ ఫర్ మై సెల్ఫ్, నేను ఎవరికి చెప్పలేదన్నమాట. సో ఇలా జరిగినప్పుడు మా మమ్మ అండ్ డాడ్ వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. సో దట్ ఒక 2 days స్పెండ్ చేసేసి ఇంకా తిరిగి వెళ్ళిపోదాము అని చెప్పేసి వాళ్ళని పికప్ చేసుకునే దానికి మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చారు. సో వచ్చిన తర్వాత ఆ రోజే ఇంకా మా రిలేటివ్స్ చాలామంది లైక్ వాళ్ళు అంటే గుడికి వెళ్ళడానికి వచ్చారు ఆ ఊరికైతే. సో అలానే మా ఇంటిని విజిట్ చేస్తామనేసి మా 2 బాబాయిలు అండ్ 2 పిన్నిలు వాళ్ళ పిల్లలు అనమాట. సో 2 + 2 + 4 8 members. 2 పిన్నిలు, 2 బాబాయిలు అండ్ 4 members చిన్నపిల్లలు అనమాట, మా చెల్లెళ్ళు వాళ్ళు అనమాట. సో వాళ్ళందరూ ఆ ఇంటికి వస్తున్నారు అని ఒక ఏమంటారు నాకు తెలీదు, నాకు ఆ న్యూస్ కూడా నాకు తెలియదు వాళ్ళు వస్తున్నారు అని. బట్ ఇంట్లో అందరికీ తెలుసు, బట్ నేనైతే అనుకోలేదు వాళ్ళు వస్తారు అని చెప్పి. సో ఆ రోజు ఏమైందంటే ఆఫ్టర్నూన్ సేమ్ లైక్ 2 to 3 PM అని చెప్పాను కదా. సో ఈ 2 to 3 PMలో ఆ రోజు 2 to 3 PMలో నాకు ఎందుకో తెలియదు సడన్లీ ఐ ఫెల్ట్ అస్లీప్. సో నిద్ర అయితే పోయినాను ఇన్ ది బెడ్రూమ్. సో బెడ్రూమ్లో నిద్రపోయినాను అనమాట. కరెక్ట్గా 2 to 3 పీరియడ్ ఆఫ్ టైంలోనే జరిగింది ఇది. సో నేను ఫుల్ స్లీప్లో ఉన్నాను.
అండ్ అగైన్ దట్ స్టార్టెడ్ అనమాట. ఏమంటారు స్లీపింగ్ పారాలిసిస్ అంటారు కదా. సో మనకి లేయాలి అనిపించదు, అసలు కదలలేము, బట్ ఎవ్రీథింగ్ అరౌండ్ అస్ మన చుట్టూ ఏం జరుగుతుంది అనేది మనకు కనిపిస్తుంది అనమాట. సో ఇదే సిమ్టమ్స్ ఉంటుంది, బట్ మనం అసలు నోరు తెరిచి మాట్లాడలేము, అసలు కదలలేము, బట్ ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆ బ్లాక్ ఫిగర్ అనేది కూడా కనిపిస్తూ ఉంటుంది. సో నేను పడుకున్న చోటు నుంచి నాకు లిటరలీ తెలుస్తూ ఉంది ఒక బ్లాక్, ఎలా చెప్పేది, ఒక స్మోకీగా ఒకటి వచ్చేసి అల్మారా అయితే ఉంది కదా. నేను ఇలా పడుకుంటే నాకు ఆపోజిట్లో అల్మారా ఉంది. సో అల్మారా పైన నాకు ఆ బ్లాక్ ఫిగర్ అనేది కనిపిస్తూ ఉంది. సో నాకు ఏది లైక్ అంటే ఫేస్ అదంతా ఏం తెలియట్లేదు, జస్ట్ ఒక బ్లాక్ ఫిగర్, అండ్ దాన్ని చూసి నాకు భయం వస్తుంది. సో ఐ వాజ్ ఏబుల్ టు సీ దాట్. అండ్ నేను ఎవరిని పిలవలేకపోతున్నాను, ఎవరిని మాట్లాడలేకపోతున్నాను, బట్ అందరూ నా ముందరే తిరుగుతున్నారు. సో మా మమ్మీ వస్తుంది, కూర్చుంటుంది బెడ్రూమ్లో, మాట్లాడతారు, మా అమ్మమ్మ వస్తుంది. సో ఎవ్రీథింగ్, అండ్ ఏమంటారు నాకు లిటరలీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా నాకు వినిపిస్తుంది అనమాట. సో ఐ వాజ్ దాట్ క్లియర్, బట్ నేను వాళ్ళని పిలవలేకపోతున్నాను. యూనో కదా, లైక్ బాడీ అనేది ఫ్రీజ్ అయిపోయినట్టు అట్లా అనిపిస్తుంది. సో అలా అనిపిస్తుంది. అండ్ ఐ డోంట్ నో, నేను లైక్ గట్టిగా ఇలా కళ్ళు దగ్గరికి పెట్టుకునేసి ఇలా మమ్మీ 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 అని అరుస్తున్నట్టు మా మమ్మీ కనిపించింది అనుకుంటాను. షీ కేమ్ లైక్ దగ్గరకు వచ్చింది అనమాట. ఇలా పెట్టుకున్నాను, అన్ని చూస్తూ ఉంది. అండ్ ఐ వాజ్ క్లియర్లీ ఏబుల్ టు సీ మా మమ్మీ నా ముఖం చూస్తుంది అని. సో మా మమ్మీ ఇలా దగ్గరకు వచ్చి చూసి, ఏంది పిల్ల నిద్రలో ఏదో అనుకుంటా ఉన్నట్టుంది అని చెప్పింది. సో అది కూడా నాకు వినిపించింది అనమాట. సో మమ్మీ ఏంది పిల్ల నిద్ర లేదా, సర్లే పడుకుంటుందిలే ఆ పిల్ల అని చెప్పేసి ఇలా వచ్చి మమ్మీ ఇలా వెళ్ళిపోయింది. వెళ్ళిన ఒక మిల్లీ సెకండ్ అండి, ఇలా మిల్లీ సెకండ్ వెళ్ళిందో లేదో, నాకు అల్మారా పైన ఆ బ్లాక్ ఫిగర్ చూస్తున్నాను కదా, మా మమ్మీ ఇలా వెళ్ళిన వెంటనే ఇటుకేమో అంటుంది. బ్లాక్ ఫిగర్ అనేది నా పక్కకు వచ్చేసినట్టు అనిపించింది అనమాట. సో ఇలా వెనకాలకు వచ్చేసినట్టు అనిపించింది. అండ్ నా బాడీ ఎక్కువ లైక్ ఏమంటారు, లైక్ ఎక్కువ షివర్ అవ్వడం స్టార్ట్ అయింది. సో నేను అక్కడి నుంచి వెళ్ళిపోవాలని ట్రై చేస్తున్నట్టు అనిపించింది అనమాట. లిటరలీ ఆ బెడ్రూమ్ నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి. సో ఏమైందంటే లైక్ నేను నిద్రపోతున్నాను ఏంటో నాకు తెలియదు, కానీ నేను యాక్చువల్లీ మూవ్ అయినాను. సో నా బాడీ అనేది నేను డ్రాగ్ చేసుకుంటూ, నేను లైక్ ఏమంటారు, నాకు కదలలేకపోతున్నాను, బట్ స్టిల్ ఐఎమ్ డ్రాగింగ్ మై సెల్ఫ్ అన్నట్టు అనిపించింది అనమాట. సో డ్రాగ్ చేసుకొని లైక్ బెడ్రూమ్ డోర్ వరకు వెళ్ళిపోయినా నేను. సో బెడ్రూమ్ డోర్ నుంచి హాల్ అయితే కనిపిస్తుంది అనమాట. కానీ నేను నిద్రపోయే చోటు నుంచి హాల్ కనిపించదు, డోర్ కూడా కనిపించదు అనమాట. కానీ నేను నా అంతటా నేనే డ్రాగ్ చేసుకుంటూ లైక్ బెడ్రూమ్ డోర్ వరకు వెళ్ళినట్టు అనిపించింది. అండ్ బెడ్రూమ్ డోర్కి వెళ్ళిన తర్వాత నేను ఇంతకుముందు చెప్పాను కదా, మా రిలేటివ్స్ వస్తానని చెప్పారు అనేసి. సో వాళ్ళైతే ఆల్రెడీ వచ్చేస్తున్నారు మా ఇంటికి. సో ఐ కెన్ క్లియర్లీ సీ మా బాబాయ్ ఎక్కడ కూర్చున్నారు, మా బాబాయ్ ఏ కలర్ డ్రెస్లో వచ్చినారు, మా పిన్ని ఏ కలర్ డ్రెస్లో ఉంది, మా పిన్ని కూతుళ్ళు వాళ్ళు ఏ కలర్ డ్రెస్లో ఉన్నారు, ఎక్కడెక్కడ వాళ్ళు కూర్చొని ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా నేను విన్నాను. ఐ వాస్ ఏమంటారు, అరుస్తున్నాను అనమాట, హెల్ప్ చేయండి ప్లీజ్, హెల్ప్ చేయండి, నన్ను లేపండి, ఐ వాంట్ టు గెటప్ అని చెప్పేసి నేను అరుస్తున్నాను. అండ్ ఐ వాస్ ఏబుల్ టు సీ ఎవ్రీవన్. సో ప్రతి ఒక్కరిని నాకు ఇప్పటికి కూడా గుర్తుంది. మా బాబాయ్ అయితే వైట్ షర్ట్ అండ్ వైట్ ప్యాంట్ వేసుకొని ఉన్నాడు. అండ్ మా పిన్ని కూడా లైక్ తను ఒక శారీ కలర్ వేసుకుంది. సో వాళ్ళు ఏ ప్లేస్లో కూర్చున్నారో కూడా ఐ వాస్ ఏబుల్ టు సీ. సో అలా నేను నా బాడీ మొత్తం డ్రాగ్ చేసుకుంటూ వచ్చి, కానీ ఆ బెడ్రూమ్ దాటలేకపోయినాను అనమాట. ఐ వాజ్ నాట్ ఏబుల్ టు గో అవుట్ ఆఫ్ దట్ బెడ్రూమ్. సో బెడ్రూమ్ డోర్ వరకు నేను వెళ్ళగలిగినాను ఆ టైంలో అయితే. సో వెళ్ళి అరుస్తున్నా ఇట్ వాస్ నాట్ హ్యాపెనింగ్. ఆ టైంలో ఏంటి అంటే మా బాబాయ్ వాళ్ళు ఎక్కడికో వెళ్ళేసి వచ్చారు, లైక్ గుడికి వెళ్ళేసి వచ్చారని చెప్పాను కదా. సో గుడికి వెళ్ళేసి వస్తే అక్కడ వాళ్ళు పసుపు కుంకుమ ఇదితో తెచ్చారనమాట. సో వాళ్ళు తెచ్చిన వెంటనే లైక్ మా అమ్మమ్మకైతే షీఈస్ వెరీ స్పిరిచువల్. సో ఆ టైంలో తను ఏం చేసిందంటే వాళ్ళు తెచ్చిన వెంటనే అది వాటర్లో కలిపి ఇంటికి మొత్తం ఇలా చల్లింది. సో ఐ వాజ్ ఏబుల్ టు సీ దాట్ ఆల్సో. మా అమ్మమ్మ లైక్ తను పూజ గదికి వెళ్ళి అది కలపడం, అది తీసుకొని రావడం, అది చల్లడం, అవి కూడా నేను చూడగలుగుతున్నాను. సో మా అమ్మమ్మ అలా చల్లగానే నేను ఇలా టక్కని లేసాను అనమాట. సో లేచిన వెంటనే ఐ వాజ్ ఆన్ మై బెడ్ ఓన్లీ. సో నేను ఎక్కడైతే పడుకున్నానో నేను అక్కడే ఉన్నాను అనమాట. సో నాకేం అర్థం కాలేదు, నేను ఇక్కడికి ఎలా వచ్చాను, నేను బెడ్రూమ్ డోర్ దగ్గర కదా ఉండాలి అనేసి అనుకున్నాను. సో ఫుల్లీ బ్లాంక్ అయిపోయినాను, టక్కని లేసేసాను కాబట్టి నాకు ఇంకా బ్లాంక్ అయిపోయినాను. నేను యాక్చువల్లీ బెడ్రూమ్ డోర్ దగ్గర ఉండాలి, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అనిపించింది. సో సరేలే వెళ్తే నాకు ఇంకా సౌండ్స్ వచ్చింది అనమాట, మా బాబాయ్ వాళ్ళందరూ వచ్చినట్టు. సో వెళ్ళి చూసా, లైక్ బెడ్ డోర్ దగ్గరికి వెళ్ళి చూశాను. లిటరల్లీ నేను ఏమైతే చూసానో నేను స్లీప్ పారాలిసిస్లో ఉన్నప్పుడు అది అలానే ఉంది.
ఎవ్రీ సింగిల్ పర్సన్ ఎక్కడ కూర్చున్నాం నేను చూశాను, వాళ్ళు అక్కడే ఉన్నారు. అండ్ నేను ఏ కలర్ డ్రెస్తో చూసానో వాళ్ళు అదే కలర్లో ఉన్నారు. అండ్ నిజంగా నా లైఫ్లో నేను ఇట్లాంటి ఒక ఎక్స్పీరియన్స్ చూస్తానని కూడా నేను అనుకోలేదు. సో ఈ థింగ్ ఇట్ షుక్ మీ అప్. సో చూసిన వెంటనే ఇంకా నేను ఎవరికి ఏం చెప్పలేను, బికాస్ అంతమంది ఉన్నారు కదా, అంతమందికి వెళ్ళి చెప్తే సీన్ క్రియేట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో నేను ఆ విషయం ఎవరికి చెప్పలేదు. అండ్ ఆ రోజు అంతా ఎలా అనిపించింది అంటే చాలా నీరసంగా అనిపించింది. అండ్ ఐ వాస్ నాట్ ఏబుల్ టు ఈట్ ఎనీథింగ్. సో ఒక 2 to 3 days వరకు ఫీవర్ వస్తే ఎలా ఉంటుందో అలా ఉండిపోయింది అనమాట బాడీ అంతా. సో ఐ డోంట్ నో లైక్ ఆ బ్లాక్ షాడో ఎందుకు వచ్చింది అని వచ్చిన తర్వాత నేను ఎందుకు మూవ్ అయినాను. సో నేను మూవ్ అయిన తర్వాత లైక్ ఒక ఎలా విజువల్స్ని ఎలా చూడగలుగుతాము. సో ఇట్ ఈస్ లైక్ ఐ డోంట్ నో బాడీ సోల్ సపరేట్ అయ్యిందా నాకు ఐ డోంట్ నో. నేను ఏం కమెంట్ చేయాలి అనుకోవట్లేదు అనమాట. నేను దీని గురించి నేను ఎక్కడ కూడా మాట్లాడను, బికాస్ ఎందుకంటే నాకే చాలా భయమేస్తుంది అనమాట అది ఎప్పుడైనా మాట్లాడితే. సో ఇది వీళ్ళు ఎవరు నమ్ముతారో లేదో కూడా నాకు తెలియదు, బట్ నాకైతే ఏమంటారు ఇదే జరిగిందనమాట. అండ్ ఐ వాజ్ ఏమంటారు ఆ టైం నుంచి నాకు ఇంకా ఒంటరిగా పడుకోవాలంటే ఇంకా చాలా భయం వేసేది. ఒంటరిగా పడుకున్నప్పుడు జరిగితే ఓకే, బట్ ఇంట్లో ఇంతమంది నా చుట్టూ ఉన్నారు అండ్ ఇట్ ఈస్ ఆల్సో వెరీ లిటిల్ స్పేస్. సో ఆ లిటిల్ స్పేస్లో ఎంతమంది ఉండగా ఎంత జరిగిందంటే ఇట్ ఈస్ రియల్లీ వెరీ హారిఫైయింగ్ నాకైతే ఆ ఇన్సిడెంట్. సో ఇప్పటికి కూడా నాకు అర్థం కాలేదు నేను ఎలా చూడగలిగినాను, వాళ్ళు ఏం మాట్లాడుకున్నారనేది, వాళ్ళు ఎలా ఉన్నారనేది నాకు లిటరలీ అలానే పిక్చర్ కనిపించింది అనమాట. సో ఆఫ్టర్ దిస్ నేను మా అమ్మమ్మతో అయితే డిస్కస్ చేశాను అనమాట ఇలా జరిగింది అంటే. అండ్ మై అమ్మమ్మ అండ్ మై మామ దే ఆర్ ఆల్సో ఫీలింగ్ ద సేమ్ థింగ్ ఇన్ దట్ హౌస్. ఆ ఇంట్లో అదే వాళ్ళకు కూడా జరిగిందనమాట. సో అంటే వాళ్ళకి ఇంత ఎక్స్ట్రీమ్గా జరగలేదు, కానీ వాళ్ళకి ఇట్లా బ్యాడ్ నైట్ మేర్స్ రావడం కానీ స్లీప్ పారాలిసిస్ జరగడం కానీ జరిగింది. సో ఆ తర్వాత ఇంకా మేము పక్కన వాళ్ళకి పక్కన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే ఏం జరిగిందంటే వాళ్ళు ప్రాపర్ గృహప్రవేశం పెట్టకుండా ఒక పూజ చేయకుండా ఆ ఇంటికైతే స్టార్ట్ చేశారంట రెంట్స్ ఇవ్వడం. సో దాంట్లో ఫస్ట్ వెళ్ళింది మా అమ్మమ్మ వాళ్ళే ఆ ఇంటికి అని చెప్పేసి. సో దట్ వెంటనే ఇంకా మేము లైక్ వితిన్ 1 weekలోనే ఆ ఇల్లు షిఫ్ట్ అయిపోయినాం అనమాట. సో ఇన్సిడెంట్స్ అన్నీ జరిగిన తర్వాత. సో ఇంత స్టోరీ అయితే జరిగింది. సో నాకు తెలిసి నేను ఈ ఇన్సిడెంట్ అక్కడికి వెళ్ళాను కాబట్టి జరిగిందా లేకపోతే వేరే చోట కూడా జరుగుతుందా నాకు తెలీదు. బట్ నాకైతే ఫస్ట్ టైం అనమాట అలాగా లైక్ స్లీప్ పారాలిసిస్ ఓకే, మనం ఓకే మూమెంట్లో ఉంటాము, లైక్ కదలలేము, ఫ్రీజ్ అవుతాము, అదంతా ఓకే. బట్ ఇది నాకు ఇట్ ఇస్ లైక్ ఒక మిస్టరీనే నేను చెప్తాను. నేను దాని గురించి గూగుల్లో అవంతా సెర్చ్ చేశాను అనమాట, బట్ నాకు అంత ఆన్సర్ ఏం రాలేదు. బట్ రియల్లీ ఇట్ ఇస్ లైక్ నేను చెప్తాను, నాకు ఒక 1 week వరకు నాకు అర్థం కాలేదనమాట. నేనేమైనా ఇమాజిన్ చేసుకున్నాను, ఇట్స్ నేను అది చెప్పలేను కదా, నేనే ప్రూఫ్. సో నేను ఇమాజిన్ చేసుకోలేదు అన్నదానికి నేనే ప్రూఫ్ అనమాట. నేను ఇమాజిన్ అయితే చేసుకోలేదు, నేను ఏదైతే చూసానో సెకండ్ టైం నేను లేవగానే నేను చూసింది సేమ్ అనమాట. సో నేను డ్రీమ్స్లో చూసానా, సో డ్రీమ్స్లో చూస్తే కూడా ఎలా తెలుస్తుంది లైక్ వచ్చారు అంటే సౌండ్స్ అవి వినిపిస్తే ఓకే, బట్ పర్టికులర్గా వాళ్ళు ఎక్కడ కూర్చున్నారు, వాళ్ళు ఏ డ్రెస్ వేసుకొచ్చారు, సో ఇదంతా చూసాను అంటే ఆబ్వియస్లీ సంథింగ్ ఇస్ ఫిష్ అనమాట. సో ఇది నా ఇంకొక హారబుల్ ఎక్స్పీరియన్స్ అనేది. సో యా దట్స్ ఇట్, స్టోరీ అయితే ఇది జరిగింది. సో యా ఇదంతా జరిగినప్పుడు నేను అంత స్పిరిచువల్గా ఉండేదాన్ని కాదనమాట. మేబీ నాకు ఇప్పుడు అనిపిస్తుంది దానివల్లే నాకు ఇవంతా జరిగింది అని. బట్ నౌ నేను ఒక స్పిరిచువల్ సైడ్ వెళ్ళగా అండ్ దేవుడిని లైక్ పాజిటివ్ ఎనర్జీని ఎక్కువ తీసుకోవడం వల్ల నౌ ఐఎమ్ టోటలీ ఓకే. సో అది ఈ వీడియో గురించి అయితే. సో ఐ హోప్ దిస్ వీడియో ఈస్ నైస్. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్.